మన శరీరానికి రోగాలు వచ్చినట్టే మన మనసుకు తలంపులు వస్తున్నాయి, అనేక ఆలోచనలు వస్తున్నాయి. ఇక్కడ పూసల దండ ఉందనుకోండి, పూసల దండ లోపల దారం ఉంటుంది, పూసల దండలో లోపల దారం ఉంటుంది, పైనేమో పూసలు ఉంటాయి. అలాగే మనకి ఎన్ని ఆలోచనలు వచ్చినా ఈ ఆలోచనలు అన్నింటిలోనూ అడుగుని, ఈ ఆలోచనలకు ఆధారంగా ఈ ఆలోచనల అడుగులో దేహము నేననే తలంపు దారం కింద ఉంటుంది. దేహము నేననే తలంపు అందరికీ ఉందా లేదా? అందరికీ ఉంది. ఇక్కడ ఉంది, సైతాన్ అంతా ఇక్కడ ఉంది. ఆ దేహము నేను అనే తలంపు ఎంతకాలం ఉందో అంతకాలం ఇతర తలంపులు వస్తాయంటే ఇదే మొదటి తలంపు, ఇదే ఈ మొదటి తలంపు. దేహం మనం ఏమనుకుంటున్నామంటే లోపల ఉన్న వస్తువునే దేహం అనుకుంటున్నాం, లోపల ఉన్న వస్తువునే బ్రహ్మం అనుకుంటున్నాం. అంటే లోపల బ్రహ్మం ఉంది, ఆ బ్రహ్మముని దేహం అనుకుంటున్నాం, ఆ బ్రహ్మముని జీవుడు అనుకుంటున్నాం, ఆ బ్రహ్మముని ఏదో అనుకుంటున్నాం. బ్రహ్మముగా తెలుసుకోలేకపోతున్నాం. ఆ బ్రహ్మము ఉన్నది ఒకటే, ఒక్కటంటే ఒకటే, అది ద్వితీయం లేనే లేదు. ఆ బ్రహ్మమునే ఒకటి జీవుడు అనుకుంటున్నాడు, వాడు ఏదో ఇంకోటి అనుకుంటున్నాడు, ఒకటి శరీరం అనుకుంటున్నాడు, వాడు ఇంకోటి మరొకటి అనుకుంటున్నాడు. ఆ వస్తువుని ఉన్నదు ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజీగా నువ్వు అది అభివ్యక్తం చేసుకోలేకపోతే నీకు పునర్జన్మలో తప్పవు. నీకు రోగం వస్తుంది, రోగ కారణం తెలియకపోతే తాత్కాలికంగా రోగం తగ్గిన పెర్మనెంట్గా తగ్గతాం. అలాగే నీకు మంచి ఆలోచన రావచ్చు, చెడ్డ ఆలోచన రావచ్చు. ఈ ఆలోచనలు ఏ నేనుకు వస్తున్నాయి, ఏ నేనుకు వస్తున్నాయి? దేహంని ఎవడైతే దేహగతమైన నేనుకి, దేహము నేననే ఆలోచనకి, దేహము నేననే తలంపుకి ఇతర తలంపులు వస్తాయి, దేహము నేననే ఆలోచనలకి ఇతర ఆలోచనలు వస్తాయి. ఆ దేహము నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ దేహము నేను అనే తలంపు నీకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియటం లేదు. అది ఎక్కడి నుంచి వస్తుందో, ఆ మూల తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుందో, ఈ మూల తలంపును దాని మూలములోకి ఉపసంహరించడమే సాధన యొక్క గమ్యం, దాని ప్రయోజనం. అది ఈ మూల తలంపు దాని మూలములోకి ఉపసంహరించి ఆ మూలం యొక్క మూల తలంపు దాని మూలాన్ని కనుక ఎరుకలోకి తెచ్చుకుంటే, మూల తలంపు దాని మూలాన్ని చూసిన వెంటనే మూల తలంపు అణిగిపోతుంది. అణిగిపోతే నువ్వు అణిగిపోవు. మూల తలంపు మూలంలోనే అక్కడ బ్రహ్మం ఉంది, అక్కడ జ్ఞానం ఉంది, అక్కడ శక్తి ఉంది, అక్కడ ఆనందం ఉంది, అక్కడ చావులేని పదార్థం ఉంది. ఈ శరీరం చనిపోకముందే ఈ మూల తలంపు ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు తెలుసుకోగలిగితే, ఆ మూల తలంపు మూలంలోనే చావులేని పదార్థం ఉంది. ఆ చావులేని పదార్థం నీకు ఎరుకులోకి వచ్చినప్పుడే నీకు శాశ్వతంగా నువ్వు రోగాల్లోంచి, మానసిక రోగాలు, శారీరక రోగాల్లోంచి బయటపడేది. ఆ మూల తలంపు మూలం మనకు తెలియదు అనుకోండి, ఈ శరీరం పోయినా ఇంకో శరీరం వచ్చేస్తుంది. ఆ మూల తలంపు మూలంలోనే బ్రహ్మం ఉంది, అది మనకు ఎరుకులోకి రాదనుకోండి. మృతం అమృతం, మృతం అమృతం. శరీరం చనిపోతుంది, శరీరం చనిపోయినా ఒక చావు లేని పదార్థం ఎక్కడుంది? ఎక్కడ? హృదయంలో ఉంది, ఆధ్యాత్మిక హృదయంలో ఉంది. ఈ శరీరం చనిపోకముందే ఈ చావు లేని సత్పదార్థానికి కనుక ఎరుకులోకి తెచ్చుకోగలిగితే, దేహం ఉండగానే, ఎక్కడొక దేహం ఉన్నవాడికి ప్రపంచం, దేహం లేనివాడికి ప్రపంచం లేదు. దేహం ఉండగానే నువ్వు రాగద్వేషాలు వేగం తగ్గించుకుంటే, నువ్వు రాగద్వేషాల యొక్క దేహం చనిపోయిన తర్వాత కాదు, దేహం ఉండగానే రాగద్వేషాల యొక్క వేగం తగ్గించుకుని వాడికి బ్రహ్మానుభవం కలుగుతుంది. దేహం చనిపోతుంది, దేహం చనిపోయిన నీకు చావు లేని సత్పదార్థం ఒకటి ఉంది హృదయంలో. అది దానికి చావు లేదు, అది నీవై ఉన్నావు.